ఈజీ ప్రాసెస్లో మటన్ దమ్ బిర్యానీ. దీనికోసం అయితే మనం మటన్ని ముందుగా మ్యారినేషన్ చేసుకోవాలి. చిల్లీ పౌడర్, సాల్ట్, కొరియండర్, మటన్ మసాలా, క్లోవ్స్, సిన్నమన్స్, పెప్పర్, కార్డమమ్, ఇంకా బిర్యానీ ఆకేసి మటన్కి మనమైతే ఫ్రీగా మసాజ్ చేయాలి. ఇంకా 4 స్కూప్స్ కర్డ్, చిల్లీస్, 1 గ్లాస్ వాటర్ వేసి 6 విజిల్స్ వచ్చినంత వరకు మటన్ని బాగా కుక్ చేయాలి. ఇంకా మటన్ కుక్ అయిపోయిన తర్వాత నార్మల్ కర్రీ ప్రాసెస్ లానే కొంచెం గీ ఇంకా మసాలా సామాన్లు వేసుకొని ఆనియన్స్ అయితే యాడ్ చేయాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఇంకా లోపే టైం వేస్ట్ చేయకుండా మనం రైస్ కోసం అయితే వాటర్ని పెట్టుకోవాలి. ఆ వాటర్లోకి అయితే పక్కాగా పుదీనా కొత్తిమీరని ఇంకా కొన్ని మసాలా సాజీరని అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా సాల్ట్ ఎంత యాడ్ చేయాలంటే వాటర్ అయితే సముద్రం నీళ్ళంత ఉప్పులా ఉండాలి. ఇంకా టమాటాస్ బాగా కుక్ అయిపోయిన తర్వాత మటన్ని ఇంకా కుక్కర్లో ఉన్న సగం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మిగతా సగం మనం లాస్ట్లో యూజ్ చేసుకుంటాం. ఇంకా వాటర్ రోలింగ్ బాయిల్ వచ్చినంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత రైస్ని అయితే యాడ్ చేయాలి. రైస్ అయితే 15 మినిట్స్కి పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇంకా 15 మినిట్స్ తర్వాత మనం అయితే మటన్లోకి యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ సగం రైస్ యాడ్ చేసుకోండి, ఫస్ట్ లేయర్. ఇంకా సగం రైస్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మటన్ కర్రీ తీసి పక్కన పెట్టి ఆ మటన్ కర్రీ, కొత్తిమీర, పుదీనా ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఇంకా రిమైనింగ్ రైస్ని అయితే సెకండ్ లేయర్ కింద యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఈ వాటర్ని, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ మళ్ళీ యాడ్ చేసుకోండి. గీ అయితే కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. గీ యాడ్ చేసుకున్న తర్వాత లెమన్ని కూడా కొంచెం స్క్వీజ్ చేసి యాడ్ చేసుకోండి. ఇంకా లాస్ట్లో అల్యూమినియం ఫాయిల్తో దమ్ బయటికి రాకుండా లిడ్ని టైట్గా పెట్టి కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో 10 మినిట్స్, లో ఫ్లేమ్లో 13 మినిట్స్ పెట్టుకోవాలి. మీ పాంటి అయితే కొంచెం సన్నంగా ఉంటే దాని కింద మనం దోశ పెనాన్ని పెడితే చాలా బాగా కుక్ అవుతుంది. ఇంకా వేడి వేడి మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే ఫుల్ ఫిదా అయిపోయా. మీరు కూడా ట్రై చేసేయండి.